ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దీనులను ఆదరించు దేవుడు మమ్మును ఆదరించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొరింథీలో ఉన్న సంఘానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు దీనులను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. బైబిల్ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో అంటున్నాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దీనత్వం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు సెలవిచ్చారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు దీనుడుగా సాత్వికుడుగా ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు మరి సిలువలో తాను ప్రాణమర్పిస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దీనత్వంలోనికి మనం రావాలి అంటే ఆయా సమయాల్లో దేవుడు అనేక శ్రమలను మనకు అనుమతించేవాడుగా ఉంటాడు. దేవుడు దావీదు ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమల పాలై దీనుడనైతిని అని దావీదు సెలవిస్తున్నాడు. మనలో దీనత్వాన్ని దేవుడు చూచినప్పుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. ఎస్తేరులో దేవుడు ఆ దీనత్వాన్ని చూస్తూ వచ్చినాడు కనుకనే ఎస్తేరును పేదరాలుగా ఉన్నప్పటికీ ఆమె రాణిగా ఎంచబడుతూ వచ్చిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు తన జీవితంలో దీనుడుగా గొర్రెల కాపు దగ్గర ఉన్నప్పుడు గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు తనని తీసి ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగున దేవుని యొక్క సన్నిధిలో దీనత్వాన్ని ప్రదర్శించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎంచుకునేవాడుగా ఉంటున్నాడు. హన్న దీనురాలుగా ఎంతో షిలోహు మందిరంలో గొడ్రాలితనంలో వేదన చెందుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి సమూయేలును అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీకు దీవెన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అలాంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయనుగా.